తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. అలాగే 50 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాస్. శాలిని, గత 2 రోజుల నుండి తెలంగాణలో వాతావరణ శాఖ మరో రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఋతుపవనాల కారణంగా భారత్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో గత 4 రోజుల క్రితం అల్పడం వల్ల విస్తారంగా వర్షం పడడంతో రైతులైతే ఆనందోత్సాహాలతో మంచి వరి నాట్లయితే సాగు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో ఒక మోస్తారు 2 రోజుల నుంచి ఒక మోస్తారుగా చిరుముదురు జల్లులు పడడం కూడా జరుగుతుందని శాలిని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే అల్పపీడనంలోని ద్రోణి అరేబియా సముద్రంలో వాయుగుణంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది శాలిని. అదే విధంగా అదే నేపథ్యంలో ఈ మేరకు రెయిన్ అలర్ట్ మాత్రం జారీ చేశారు. అలాగే 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచుకుంటూ ఏదైతే అల్పపీడన ద్రోణి పయనించే అవకాశం ఉంది. దానిపై ఆరోగ్య శాఖ అయితే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, వెళ్ళి ప్రాణాల అనారోగ్యానికి గురవుతారు, అదే ఉన్నట్లు ఆరోగ్య శాఖ నిపుణులు అయితే హెచ్చరించారు శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.